ప్రైజ్ ద లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క నూతన దినాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి బాగున్నారా అందరూ? మరి దేవుడి కృపలో వర్ధిల్లుతున్నారని మరి నమ్ముతున్నాను. ప్రతి దినము కూడా మరి ఉదయం లేవగానే మొట్టమొదటిగా ప్రార్థించండి, దేవుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ప్రతి దినము కూడా మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు గైడ్ చేస్తాడు. ఈ రోజుకి కావాల్సినటువంటి కృప ఆ రోజు దేవుడు మనకి దయచేస్తాడు. కాబట్టి మరి ప్రతిదినము కూడా మరి వాక్యాన్ని కూడా మీరు ధ్యానించండి. మరి ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకున్నామండి. 2వ రాజులు 20వ అధ్యాయము 1వ వచనము మరి 1 నుంచి 11 వచనాలు మీరు చదవండి. మీరు వ్యక్తిగతంగా ప్రతిదినము కూడా మరి బైబిల్ చదివేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ రోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి మరి వాక్యం మనం చదువుకున్నాము. ఈ యొక్క 2వ రాజులు 20వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. చూడండి, అంటే ఆ దినములలో అంటారు. ఆ దినములు అంటే ఏ దినములు అంటే ఆ యొక్క అష్షూరు రాజు యెరూషలేమును ముట్టడి వేసినటువంటి దినములు. అప్పటికి ఇంకా అష్షూరు రాజు చేతుల నుండి యెరూషలేము విడిపించబడలేదు. ఆ దినములలో మరి హిజ్కియాకు మరణకరమైనటువంటి రోగము వచ్చినప్పుడు మరి ప్రవక్త అయినటువంటి యెషయా మరి తన ఇల్లు చక్క పెట్టుకోమని మరి దేవుడు తన ప్రవక్త ద్వారా హిజ్కియాకు హెచ్చరించాడు కదా. మరి నీ ఇల్లు చక్క పెట్టుకున్నావు అని చెప్పేసి మరి తన ఇల్లు చక్క పెట్టుకోవాలని చెప్పేసి మరి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మరి హెచ్చరించాడు హిజ్కియాకి. ఆ సమయంలో మరి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన చూద్దామండి. మొట్టమొదటిగా మరి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన మనం చూసినట్లయితే హిజ్కియా దేవుని కృప కొరకు వేడుకున్నాడు కదా. మరి మనల్ని దేవుని కృప మాత్రమే మనల్ని బ్రతికించేది కదండి. మరి ఈ యొక్క 3వ వచనంలో మనం చదువుకుంటాము, ఏమని అంటే, యెహోవా యథార్థ హృదయుడని సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొని మన హిజ్కియా కన్నీళ్లు విడుచుతూ యెహోవాను ప్రార్థించను. చూడండి, కృపతో జ్ఞాపకం చేసి అంటే దేవుని కృప మాత్రమే మనల్ని బ్రతికించేది కదండి. మరి కీర్తనలు 90:14 వచనంలో కూడా మనం చూస్తాం కదా, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము, అప్పుడు మా దినములన్నీ కూడా మేము ఉత్సాహించి సంతోషించడం. అంటే చూడండి, దేవుడి యొక్క కృప ప్రతి దినము కూడా మనకి అవసరం. దేవుని కృపలో ఇది మనం ఈ లోకంలో బ్రతకలేము కదండి. కాబట్టి అదేవిధంగా విలాపవాక్యములు 30వ అధ్యాయం 3వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తాం కదా. అంటే చూడండి, హిజ్కియా ఏమంటున్నాడంటే, హిజ్కియా దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడు, అది వాస్తవమే. కాబట్టి తాను జీవించినటువంటి యథార్థ జీవితాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను బ్రతికించు ప్రభువా అని చెప్పేసి హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు కదండి. కృపతో ప్రభువా, నేను ఏ విధంగా యథార్థంగా మరి సత్యంతో నీ సన్నిధిలో నడుచుకున్నానో మరి నీ కృపతో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పేసి హిజ్కియా ఇక్కడ ప్రార్థన చేశారు. కాబట్టి మనం కూడా దేవుని యొక్క కృప కొరకు ప్రతిదినము కూడా వేడుకోవాలి. మనము బ్రతకాలి అంటే క్షేమంగా, మరి ఈ లోకంలో బ్రతకాలి అంటే దేవుని కృప ప్రతిదినము కూడా మనకు అవసరం. కాబట్టి ప్రతిదినము కూడా దేవుని కృప కొరకు మనం కూడా ప్రార్థించాలి. హిజ్కియా వాళ్ళు కదా. మరి హిజ్కియా మొట్టమొదటిగా దేవుని యొక్క కృప కొరకు వేడుకున్నాడు. రెండవదిగా హిజ్కియా కన్నీటి ప్రార్థన చేశాడు కదా. 3వ వచనంలో మనం చూస్తాం కదా, హిజ్కియా కేవలం దేవుని కృప కొరకు వేడుకోవడం మాత్రమే కాకుండా కన్నీటితో ప్రార్థించాడు కదా. మరి దేవుని బిడ్డల యొక్క కన్నీరు దేవుని దృష్టిలో మరి చాలా విలువైనది కదా. మరి అవి మరి కీర్తనలు 56:8 ఉంటది కదా, అవి దేవుని కవినలో కనబడతాయంట కదా. మరి అవి నీ కవినలో కనబడును కదా. అంటే అవి దేవుడు మరి ఆయన గ్రంథంలో మరి ఆయనకు గ్రంథంలో కనబడతాయంట. మన కన్నీరు అనేది దేవుడు భద్రంగా తన ముద్దులో దాచిపెడతాడంట. కాబట్టి మన కన్నీరు, దేవుని బిడ్డల యొక్క కన్నీరు దేవుని దృష్టికి చాలా విలువైనది. కాబట్టి మరి
మనము కన్నీటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి హిజ్కియా వలె. కాబట్టి అంత మాత్రమే కాకుండా మరి కీర్తనలు 126 5-6 వచనాలు మనం చూస్తాం కదా, కన్నీటితో విత్తువారు సంతోష గానముతో పంట కోతురు అనేటువంటి వాగ్దానం మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క వాగ్దానాన్ని కూడా మనం ఎత్తుపట్టి ప్రార్థించాలి. ప్రభా, మరి ఈ యొక్క వాగ్దానాన్ని నేను ఎత్తుపట్టి ప్రార్థిస్తున్నాను విశ్వాసంతో అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి మన ప్రార్థనకు జవాబు దయచేసేదండి. కన్నీటి ప్రార్థన ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది. కాబట్టి మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు మరి ఖచ్చితంగా మరి మనము జవాబులు పొందుకుంటాము కదా. కాబట్టి మరి హిజ్కియా చేసిన ప్రార్థనని దేవుడు ఆలకించాడు కదండి, త్రోసివేయలేదు కదా. కాబట్టి ఆయన మరి హిజ్కియా చేసినటువంటి ప్రార్థన ఆలకించి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు. అదేమి సింపుల్ విషయం కాదు కదా. మరి ఎంతో గొప్ప విషయం. చనిపోవలసిన వ్యక్తి మరి 15 సంవత్సరాల ఆయుష్ని పొందుకున్నాడు కదా. మరి మొట్టమొదటిగా ఏమని ప్రార్థించడాన్ని మొట్టమొదటిగా దేవుని కృప కొరకు వేసుకున్నాడు. రెండవదిగా మరి తను కన్నీటితో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. కాబట్టి మరి మనము కూడా మరి ఒకవేళ ఈరోజు ఎవరైనా ఒకవేళ మరణకరమైన రోగులతో బాధపడుతూ ఉన్నట్లయితే మరి లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణపు అంచెలో ఉన్నట్లయితే హిజ్కియా అనే దేవుని కృప కొరకు వేడుకలండి. అదేవిధంగా కన్నీటితో ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు అతి ప్రార్థనను ఆలోచిస్తాడు. కాబట్టి మరి విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని యొక్క వాగ్దానం ఎత్తువైపు ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనను ఆలోచించి అది ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఎలాంటి రోగం అయినప్పటికీ, ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుడు మీ ప్రార్థనను ఆలోచించి జవాబు దయచేస్తాడు. కాబట్టి మరి ఆనాడు హిజ్కియా యొక్క ప్రార్థన నేను జవాబు ఇచ్చినటువంటి దేవుడు మరి మీ యొక్క ప్రార్థన కూడా నేను కూడా జవాబు దయచేస్తాడు. కృప మనందరికీ దయచేయండి గాక. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నానండి. అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలో దయించండి. విశ్వాసంతో పరిశుద్ధ మహోన్నత మహాగంగా గొప్ప దేవ మీకు స్థితులయ్య స్తోత్రాలు ప్రభావ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. రకరకాల సమయంలో ప్రభావ మరి నాయన ఆత్మను ప్రియులను దీవించండి. వారి హృదయంలో నీరు కట్టి గౌరవంగా ఫలింపచేయండి ప్రభావ. మరి ఎలాంటి మరి రోగములతో మరి వ్యాధి బాధలతో బాధపరిచిన వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రభావం మాకు స్వస్థపరచండి. ఆయుష్ను దయచేయండి, ఆరోగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ. అదేవిధంగా ప్రభావ మరి నాయన వివిధ వ్యాధి బాధలతో రోగములతో విధించబడుతున్న వారు బండలాంటి సమస్యలను ప్రభావ మరి తండ్రి మరి విడిపించని వారి నుండి కూడా ప్రభావ విడిపించినమయ్యా తండ్రి. మరి వృద్ధులైనటువంటి తల్లులను తండ్రులను జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యంలో వారిని ఆదరించండి, బలపరచండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి. వయసుతో పాటు వస్తున్న ప్రతి అనారోగ్యాన్ని జయించడం కావాల్సిన కృపలను దయచేయమని వేడుకుంటున్నామయ్యా తండ్రి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ప్రభావ. అదేవిధంగా యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి తండ్రి యవన బిడ్డలు ఏ విధమైన దురలవాట్లకు బానిసలు కాకుండా మరి అదేవిధంగా వ్యర్థమైనటువంటి జాగ్రత్తలకు మరి ప్రభావ, అదేవిధంగా తాగుడుకు తిరుగులకు మరి డ్రగ్స్ కు అదేవిధంగా వ్యర్థమైనటువంటి గేమ్స్ కు బానిసలు అవ్వకుండా సహాయం దయచేయండి. యవనస్తులు బలవంతులన్నా ప్రభావం చేతుల బలమైన విధంగా వాడబడాలి. ఒక్క విధ కూడా యవన ప్రాయంలో యవనించులకు లోను కాకుండా ప్రభావ యవన ప్రాయాన్ని బాగా చేసుకున్నప్పుడు కంచ కాపుదలను బిడ్డలకు దయచేయండి. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కని ఉద్యోగం దయచేయండి. వ్యాపారాలు చేస్తున్న బిడ్డలకు తోడుగా ఉండి వారి చేతి పనులను ఆశీర్వదించండి. వారి ప్రయత్నాలను సఫలపరచమని వేడుకుంటున్నాం ప్రభావ. అదేవిధంగా వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న